హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ ఫ్యాక్టరీ. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి బిజినెస్ టాపిక్ కోసం మనం మాట్లాడుకుందాం. అదేనండి, స్క్రాప్ బిజినెస్ పెట్టడానికి చాలామంది ఆలోచిస్తారు. ఎంతసేపు రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు, క్లాత్స్ బిజినెస్లని అందరూ ఆలోచించేదే. బట్ ఇలాంటి బిజినెస్ చేయడానికి మాత్రం ఎందుకో ఆలోచిస్తారు. ఎందుకంటే అది మురుగ్గా ఉంటుందనో, లేకపోతే ఆ ఐరన్ అంతా ఎవరు ముట్టుకుంటారనో చాలామంది బిజినెస్లు పెట్టడానికి ఇష్టపడరు. ఈ బిజినెస్లో వేల రూపాయల మీద మొదలుపెట్టిన వాళ్ళు కూడా కోట్లు సంపాదించే రేంజ్కి ఎదిగిపోయారు తెలుసా. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అసలు ఏం చేయాలి, ఆ స్క్రాప్ మెటల్ ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడి నుంచి తీసుకోవాలి, అది ఎవరికి అమ్మాలి, ఎవరికి అమ్మితే మనకు లాభం వస్తుంది, అసలు ఈ బిజినెస్ ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్లో వచ్చే ఇలాంటి మరిన్ని బిజినెస్ టాపిక్ల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోద్దు. సో ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఈ ప్రపంచంలోనే మోస్ట్ కామన్లీ యూజ్డ్ మెటల్ అంటే ఐరన్ అని చెప్తాం. సో దాని తర్వాత వచ్చేవి అల్యూమినియం, కాపర్, జింక్ అంటే గాల్వనైజ్డ్ స్టీల్, నికెల్. సో ఇలాంటి మెటల్స్ అన్ని అంటే ఐరన్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి దాని ద్వారా మనం బిజినెస్ని ఈజీగా రాబట్టుకోవచ్చు. అలాంటి బిజినెస్ చేస్తే మనకు లాభాలు కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. చిన్న స్థాయిలో చేసిన వాళ్ళు కూడా సక్సెస్లో ఉంటారు ఈ బిజినెస్లో. ఈ మెటల్ రీసైక్లింగ్ బిజినెస్ కానీ స్క్రాపింగ్ చాలా మందికి లాభదాయకమైన వ్యాపారం అని చెప్పాలి. ముఖ్యంగా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఇది మంచి లాభాలు తీసుకొచ్చే బిజినెస్. ఇది చూడడానికి చాలా మురిగ్గా ప్రమాదకరంగా ఉండే బిజినెస్ అయినా చాలా లాభాలు తెచ్చిపెట్టే బిజినెస్ అనే చెప్పాలి. ఇక ఈ ఐరన్ ప్రొడ్యూస్ చేసే దేశాల్లో ఇండియా 4th ప్లేస్లో ఉంది. సో మొట్టమొదటిగా వస్తే చైనా అని చెప్పుకుంటాం, దాని తర్వాత ఆస్ట్రేలియా అని చెప్పుకుంటాం, తర్వాత బ్రెజిల్, దాని తర్వాత 4th ప్లేస్లో ఇండియా 4th ప్లేస్లో ఐరన్ ప్రొడ్యూస్ చేసే దేశాల్లో 4వ స్థానంలో ఉంది. ఇక మన ఉక్కు దిగ్గజం లక్ష్మీ మెటల్ కూడా మొదట ఇలానే ఈ బిజినెస్ స్టార్ట్ చేశాడు. తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు బిలియనీర్ స్థానంలో ఏ స్థానంలో ఉన్నాడో మీ అందరికీ తెలుసు. సో ఐరన్ కేజీ 20 రూపీస్కి మన దగ్గర కొంటారు. అదే బల్క్గా 100 రూపాయలకు అమ్ముతారు. ఇక ఐరన్ క్వాలిటీని బట్టి రేట్ కూడా ఉంటుంది. ఇక ఇనుపు చెవులు, ఫెన్సింగ్లు ఇలాంటివి. సో ఇలా ఐరన్ అనేది చాలా రకాలుగా ఉంటుంది. ఇక మీ అందరికీ ఓ డౌట్ రావచ్చు, స్క్రాప్ అనేది మనం ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇక ఊర్లలో సైకిల్స్తో వచ్చేవారు ప్లాస్టిక్ అండ్ ఐరన్ని కొంటూ ఉంటారు. అలా కాకుండా స్క్రాప్ అనేది మనకి ఎక్కడ విరుగుగా దొరుకుతుందో అంటే మూతపడిపోయిన ఫ్యాక్టరీలు కానీ లేకపోతే చిన్న చిన్న పరిశ్రమలు క్లోజ్ అయినా కానీ వాళ్ళ దగ్గర నుంచి మనం ఐరన్ని సేకరించవచ్చు. వాళ్ళతో మాట్లాడి అక్కడ ఐరన్ ఎంత ఉందో చూసి వాళ్ళతో మాట్లాడి మనం ఈజీగా ఐరన్ని అక్కడి నుంచి వాళ్ళకి తగిన రేట్లు మనం మాట్లాడుకొని దాని ద్వారా మనం ఐరన్ని వాళ్ళ దగ్గర నుంచి సేకరించవచ్చు. ఇక్కడ మనం తీసుకున్న ఐరన్ని ఎవరు కొంటారనేది మీకు ఒకసారి డౌట్ రావచ్చు. ఎందుకంటే వెబ్సైట్లో నెంబర్ ఆఫ్ బిజినెస్ బయర్స్ ఉంటారు. మూతబడిన ఫ్యాక్టరీలో కానీ లేదా చిన్న చిన్న పరిశ్రమల నుండి కానీ ఈ స్క్రాప్ను మనం తీసుకొని వాళ్ళకి మనం డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈ వీడియో అండర్లో ఓ లింక్ కూడా ఇస్తాను. ఒకవేళ మీరు ఐరన్ బిజినెస్ చేసినట్లయితే వాళ్ళతో మీరు కాంటాక్ట్ అయ్యి మీ బిజినెస్ని మీరు రన్ చేసుకోవచ్చు. సో ఈ ఐరన్ బిజినెస్లో ఈ 3 చాలా ఇంపార్టెంట్. మనం ఎవరి దగ్గర కొనాలి, ఎవరికి అమ్మాలి, ఎవరి దగ్గర నుంచి మనం ఈ వస్తువులను సేకరించవచ్చు అనేది ఈ 3 పాయింట్లు అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరి దగ్గర కొనాలనేది మన బిజినెస్ని బట్టి మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడైతే మూతపడిపోయిన ఫ్యాక్టరీలు కానీ లేకపోతే పరిశ్రమలు, చిన్న చిన్న పరిశ్రమలు కానీ మూతపడిపోయిన ఏమైనా ఉన్నా అక్కడికి వెళ్ళి మనం ఐరన్ కొనుక్కోవచ్చు. ఇంకా మనకు ఊర్లలో వచ్చే సైకిల్స్తో వచ్చి చాలా మంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు జనరల్గా ఉల్లిపాయలు కానీ లేకపోతే ఇంటికి పనికి వచ్చే వస్తువులు కానీ లేకపోతే ఐస్ క్రీమ్స్ కానీ ఇలా తెచ్చి, ఇంతకుముందు అయితే ఐస్ క్రీమ్స్ తెచ్చి ఈ ఐరన్ కానీ ప్లాస్టిక్ కానీ వాళ్ళు తీసుకొని దాని రూపంలో మనకి ఏదో ఒకటి ఇచ్చి ఇలాంటి బిజినెస్ నడిపించేవారు. సో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి కూడా మనం ఐరన్ని సేకరించవచ్చు. సో ఇంకా ఐరన్ ఎక్కువగా మనకు కావాల్సి వస్తే వెహికల్ షెడ్స్ కానీ గ్యారేజీల్లో కానీ పాతబడిపోయిన, తుప్పుబడిపోయిన వాహనాలు చాలా వరకు ఉంటాయి. వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం ఐరన్ని సేకరించవచ్చు. ఇంకా చాలా వరకు ఇండ్లలో మనం వాడుకునే ఏసీలు కానీ లేకపోతే ఫ్యాన్స్ కానీ ఇలాంటివన్నీ వాడి పడేస్తూ ఉంటారు. సో ఈ ఐరన్ సేకరించే పద్ధతి అయితే ఇది. ఈ సేకరించిన ఐరన్ని మనం ఎలా స్టోర్ చేసుకోవాలి, మనం స్టోర్ చేసుకున్న తర్వాత మనం బయర్స్కి ఎలా ఇవ్వాలనేదే కాన్సెప్ట్. సో ఈ బిజినెస్లో పోటీ చాలా తక్కువ. ఇంకా ఐరన్ కూడా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది, ఇంకా లాభం ఎక్కువ వస్తుంది. కానీ కొన్ని కోట్ల టర్న్ ఓవర్ ఉండే బిజినెస్ ఇది. ఈ బిజినెస్లో వేల మీద మొదలుపెట్టిన వాళ్ళు కూడా కోట్లు సంపాదించే రేంజ్కి ఎదిగిపోయారు. ఇక ఈ బిజినెస్కి పెట్టుబడి ఎంత, ఎలాంటి ప్లేస్ అవసరం అవుతుందో ఒకసారి చూద్దాం. ఈ బిజినెస్కి అయితే ఖచ్చితంగా ఎంతో డబ్బు అయితే పెట్టుబడి అవసరం లేదు. స్టార్టింగ్ దీనికి ఓ 2 లక్షల రూపాయలు ఉంటే సరిపోతుంది. పెద్దగా పెట్టుబడి కూడా అవసరం ఉండదు. మీ స్క్రాప్ బిజినెస్ కోసం ఒక ప్లేస్ని సెటప్ చేసుకోవాలి. మీ స్క్రాప్ లోహాన్ని క్రమబద్ధీకరించడానికి కానీ, విడదీయడానికి కానీ లేకపోతే స్టోర్ చేయడానికి కానీ మీకు పెద్ద ప్లేస్ అవసరం. మీరు ఎలాంటి వస్తువులను సేకరించాలని ప్లాన్ చేస్తున్నారనే దానిపైన మీ ప్లేస్ అనేది ఆధారపడి ఉంటుంది. మీకు పెద్ద యార్డ్ కావాలనుకోండి,
మీరు ఓపెన్ చేసే ప్లేస్ను అద్దెకైనా తీసుకోవాలి, లేదంటే ఒకవేళ మీకు ఓన్ ప్లేస్ ఉన్నా కానీ ప్రాబ్లం లేదు. మరి ఈ స్క్రాప్ బిజినెస్ మనం స్టార్ట్ చేస్తాం కదా, దీనికి లైసెన్స్లు ఏమైనా అవసరం అవుతాయా? మన గవర్నమెంట్ నుంచి మనకి ఏమైనా లైసెన్స్లు ఉండాలా, లేకపోతే ఎవరైనా వచ్చి ఆపుతారా, లేకపోతే ఈ బిజినెస్ లీగలా ఇల్లీగల్ అనేది ఓసారి చర్చించుకుందాం. ఒకవేళ కానీ మీరు పంచాయతీ మున్సిపల్ ప్రాంతాల్లో అయితే అక్కడ పన్ను కట్టే సమయంలో ఆ షాపుకి కానీ వ్యాపార పన్ను అనేది వేస్తారు. ఇక హోల్సేల్ అయితే మీరు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్లో మీ షాప్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. టిన్ నెంబర్ అండ్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఎలా అనేది ఒకసారి చూద్దాం. మీ దగ్గరలో ఉన్న కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్లో మీరు ఐరన్ షాప్ పెడుతున్నా అని అప్లికేషన్ తీసుకుంటారు. దీనికి సంబంధించి మీ షాపు ఎవరి పేరు మీద కావాలి అంటే వారి పేరు మీద పాన్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో వీటితో పాటు ఆధార్ కార్డు ఇవ్వాలి, 3 ఫోటోలు తీసి ఇవ్వాలి. వారు రెసిడెంట్ ప్రూఫ్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మీకు 15 రోజుల్లో జిఎస్టీ నెంబర్ ఇస్తారు. సో ఈ నెంబర్ ద్వారా మీరు మీ బిజినెస్ అమ్మకాలకి ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఇంకా లైసెన్స్ల విషయానికి వస్తే జనాలు ఎక్కువగా ఉండే ప్లేసుల్లో కానీ మనం ఈ ఐరన్ షాప్ను కానీ మనం పెట్టుకుంటే ట్రాఫిక్ కానీ పార్కింగ్ కానీ మరియు ఈ భద్రతకు సంబంధించి కొన్ని జోనింగ్ సమస్యలు మనం పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఈ కారణంగా మీరు మీ భద్రతా పద్ధతులను ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. సో షాప్ ఇన్సూరెన్స్ కూడా చేయించుకోవడం చాలా ఉత్తమం. ఈ ఇన్సూరెన్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ ఏదైనా ఇన్ కేస్ మనం అనుకున్న పరిస్థితులు ఏమైనా జరిగినా కానీ ఈ ఇన్సూరెన్స్ అనేది మనం క్లెయిమ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఓకే, ఈ షాప్ రన్ చేయడానికి మనకి ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి చూద్దాం. ఒక స్క్రాప్ మెటల్తో వ్యవహరించడం చాలా ప్రమాదకరం. పెద్ద పెద్ద వస్తువులను లాగేటప్పుడు లేదా పేలుడు పదార్థాల దగ్గరగానే ఉన్నప్పుడు మనం హాట్ హార్ట్స్ వేసుకోవాల్సి ఉంటుంది. మన ఒంటికి బలమైన గాయాలు కూడా తగలకుండా ఈ హాట్ హార్ట్స్ అనేవి మనకి ఉపయోగపడతాయి. ఇంకా స్క్రాప్తో పనిచేసేటప్పుడు స్పిల్ రెసిడెంట్స్ గ్లోవ్స్ కూడా వేసుకోవాలి. చేతికి గ్లోవ్స్ వేసుకోవడం చాలా మంచిది. వాటితో పాటు బూట్లను కూడా వేసుకుంటే ఇంకా మంచిది. ఇక లోహాన్ని కత్తిరించినప్పుడు వెల్డింగ్ గాగుల్స్ వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా స్క్రాప్ బిజినెస్ చేసేవాళ్ళు చేయాల్సిన పని. సో ఈ బిజినెస్లో కావాల్సినంత ప్రొడక్టివిటీ వస్తున్నప్పుడు మీ దగ్గర ఎక్కువగా ఈ రా మెటీరియల్ అనేది ఎక్కువగా దొరుకుతున్నప్పుడు దీన్ని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి? ఎందుకంటే ఈ బిజినెస్కి ఎక్స్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీరు షాప్ స్టార్ట్ చేసిన తర్వాత మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ని, మీ దగ్గర ఉన్న ఐరన్ని తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా మీకు ఒక వెహికల్ అయితే కావాల్సి ఉంటుంది. సో వెహికల్ కొనుక్కోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే సో ఎక్కడి నుంచి స్క్రాప్ అనేది రీసైక్లింగ్కి వెళ్తుంది. సో రీసైక్లింగ్ యూనిట్కి మనం పంపించాలంటే ఖచ్చితంగా వెహికల్ అనేది అవసరం ఉంటుంది. ఈ బిజినెస్ రన్ చేయడానికి ఒక వెహికల్ అయితే ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ బిజినెస్ అనేది చాలా మంచి బిజినెస్. ఎందుకంటే ఎక్కువ మంది చేసే బిజినెస్ కాదు కాబట్టి ఇది అన్ని సీజన్లలో కూడా ఈ బిజినెస్ని మనం రన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సో ఈ బిజినెస్లో కాంపిటీషన్ కూడా చాలా తక్కువ. ఎందుకంటే అన్ని షాపులు, అన్ని ఐరన్ స్క్రాప్ షాపులు కూడా మనకి అంతగా ఎక్కడ కనిపించవు. ఎందుకంటే దీనికి కాంపిటీషన్ చాలా తక్కువ. సో కాంపిటీషన్ ఆటోమేటిక్గా తక్కువగా ఉన్నప్పుడు లాభం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం జనరల్గా మనం కొనేటప్పుడు ఒక 20 రూపీస్ కేజీ లెక్క మనం కొంటాం. అదే అమ్మేటప్పుడు బల్క్లో అయితే 100 రూపాయలు కేజీ లెక్క అమ్ముతాం. సో ఈ బిజినెస్కి చాలా లెంగ్త్ ఉన్న బిజినెస్ అనమాట. ఒకవేళ ఈ స్క్రాప్ బిజినెస్ ని మీరు పార్ట్నర్షిప్ తో స్టార్ట్ చేద్దామని ఆలోచన వచ్చుంటే ఒక పార్ట్నర్ మంచోడైతే పర్లేదు. సో ఈ బిజినెస్ ని పార్ట్నర్స్ బిజినెస్ కింద కూడా చేసుకోవచ్చు. ఒక మంచి బిజినెస్ పార్ట్నర్ తో ఈ బిజినెస్ చేసుకుంటే ఇంకా లాభాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది. సో బిజినెస్ పార్ట్నర్ అయితే మంచోడైతే ప్రాబ్లం లేదు. మంచోడు కాకపోతే వెంటనే వాళ్ళ దగ్గర నుంచి పార్ట్నర్షిప్ ని వదులుకోవడం చాలా ఉత్తమం. సో ఫ్రెండ్స్, ఒకవేళ ఈ బిజినెస్ కానీ మీరు స్టార్ట్ చేసినట్లయితే ఈ బిజినెస్ కోసం క్లుప్తంగా మీకు కావాలనుకుంటే ఏదైనా విషయం కావాలనుకుంటే మీరు కింద కామెంట్ చేయండి. ఆ కామెంట్ నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీ దగ్గర ప్రొడక్టివిటీని మీరు ఎవరికి ఇవ్వాలి, ఆ బయర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని సంప్రదించాలనుకుంటే వాళ్ళ కోసం నేను ఒక లింక్ కూడా కిందన ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ అడ్రస్లతో పాటు ప్రతి ఒక్కటి నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. వాళ్ళ అడ్రస్తో మీరు కాంటాక్ట్ అయ్యి మీరు మాట్లాడుకొని డైరెక్ట్గా మీరు బిజినెస్ని రన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాళ్ళతో మీరు మాట్లాడచ్చు, లేకపోతే సో నన్ను అడిగినా కానీ నేను పర్సనల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ ఐడియా కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఎలాంటి బిజినెస్ ఐడియా కావాలనుకున్నా కానీ, లేకపోతే ఈ బిజినెస్ ఐడియా చాలా మందికి నచ్చుండొచ్చు, వాళ్ళకి ఒకవేళ మీరు ఈ బిజినెస్ని ఎవరైనా స్టార్ట్ చేయాలనుకోవచ్చు. సో వాళ్ళకి ఈ లింక్ షేర్ చేస్తే మీరు మంచి చేసినట్లు అవుద్ది. నెక్స్ట్ ఎలాంటి బిజినెస్ ఐడియా కావాలనుకున్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మోరోవర్ మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Have a great day. Bye bye. Signing off. This is Satya. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.